Hi friends, Harti welcome to Rise. Ramu's Institute of Spoken English. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నిన్న అంటే పాత క్లాస్లో 15 సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు 16th సెంటెన్స్ నుంచి కంటిన్యూ చేద్దాం. 16th సెంటెన్స్, అది చాలా సులువు. చాలా సులువు. అది చాలా సులువు. అది చాలా సులువు. అది చాలా సులువు. ఫ్రెండ్స్, మీ బుక్లో రాసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ ఈజీ. దట్స్ ఈజీ. దట్స్ ఈజీ. అది చాలా సులువు. దట్స్ ఈజీ. దట్స్ ఈజీ. అది చాలా సులువు. దట్స్ ఈజీ. నెక్స్ట్ వన్, నేను మీకు సహాయము చేయగలనా? నేను మీకు సహాయము చేయగలనా? నేను మీకు సహాయము చేయగలనా? దీన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ హెల్ప్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ? క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలి. నేను మీకు సహాయము చేయగలనా? కెన్ ఐ హెల్ప్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు సహాయము చేయగలనా? కెన్ ఐ హెల్ప్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ? అలా మాట్లాడాలి. అంటే అలా క్వశ్చనింగ్ లాగా చేయాలి దాన్ని. కెన్ ఐ హెల్ప్ యూ అడగాలి వాళ్ళను, ఏమన్నా హెల్ప్ చేయాలా నేను అని. కెన్ ఐ హెల్ప్ యూ? నేను ఏమైనా మీకు సహాయం చేయాలా? నేను మీకు సహాయం చేయగలనా? అలా అడగాలి. నెక్స్ట్ వన్, మళ్ళీ రండి. మళ్ళీ రండి. మళ్ళీ రండి. మళ్ళీ రండి. మళ్ళీ రండి. దీన్ని ఇంగ్లీష్లో కమ్ అగైన్. కమ్ అగైన్. కమ్ అగైన్. కమ్ అగైన్. మళ్ళీ రండి. కమ్ అగైన్. కమ్ అగైన్. మళ్ళీ వెళ్ళి రండి అనే అర్థం. కమ్ అగైన్. కమ్ అగైన్. ఫ్రెండ్స్, నాతో ఒకసారి పలుకుతారా? పలకండి. మళ్ళీ రండి. కమ్ అగైన్. మళ్ళీ రండి. కమ్ అగైన్. ఫ్రెండ్స్, మీ నోట్సెస్లో ఇవన్నీ రాసుకోండి. కంటిన్యూ చేయండి ఆ 15 నుంచి 16 అదన్నిట్లా మొత్తం లాస్ట్ క్లాస్ ఈ క్లాస్వి కంటిన్యూ చేసుకుంటూ రాయండి. నెక్స్ట్ వన్, వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. దీన్ని ఇంగ్లీష్లో గుడ్ బాయ్ అని అంటారు. గుడ్ బాయ్. గుడ్ బాయ్. వెళ్ళి వస్తా. గుడ్ బాయ్. వెళ్ళి వస్తా. గుడ్ బాయ్. ఫ్రెండ్స్, ఒకసారి పలకండి. వెళ్ళి వస్తా. గుడ్ బాయ్. వెళ్ళి వస్తా. గుడ్ బాయ్. నెక్స్ట్ వన్, నేను చాలా ఇష్టపడతాను. ఇష్టపడతా. నేను చాలా ఇష్టపడతా. నేను చాలా ఇష్టపడతా.
నేను చాలా ఇష్టపడతా. నేను చాలా ఇష్టపడతా. అంటే చాలా ఇష్టపడతా నేను అని అర్థం. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ లైక్ వెరీ మచ్. ఐ లైక్ వెరీ మచ్. నేను చాలా ఇష్టపడతా. ఐ లైక్ వెరీ మచ్. ఐ లైక్ వెరీ మచ్. ఏమన్నా ఇష్టం ఉండేది ఉంటాయి గదండీ! దాన్ని చాలా ఇష్టపడతా నేను దాన్ని అని అంటుంటాం గదా! ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అని అంటుంటారు గదా! అట్లా. నేను చాలా ఇష్టపడతా అని అర్థం. నెక్స్ట్ వన్ లోపలికి రా. లోపలికి రా. లోపలికి రా. లోపలికి రా. లోపలికి రా. దీన్ని ఇంగ్లీష్‌లో కమ్ ఇన్. కమ్ ఇన్. ఇవన్నీ నేర్చేసుకుంటే ఇంగ్లీష్ ఈజీ అండి. ఇవన్నీ వాడుతూ ఉండాలి మాటల రూపంలో. మనం మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడితే బాగా నేర్చుకోవచ్చు త్వరగా. త్వరగా ఇంగ్లీష్‌ని నేర్చుకోవచ్చు వాడుతూ ఉంటే. ఎవరితోనన్నా బాగా కమ్యూనికేట్ చేస్తే అది ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. లోపలికి రా. కమ్ ఇన్. లోపలికి రా. కమ్ ఇన్. దయచేసి దయచేసి కాఫీ ఇస్తారా? దయచేసి కాఫీ ఇస్తారా? దయచేసి కాఫీ ఇస్తారా? దీన్ని ఇంగ్లీష్‌లో కాఫీ ప్లీజ్. కాఫీ ప్లీజ్. కాఫీ ప్లీజ్. దయచేసి కాఫీ ఇస్తారా? కాఫీ ప్లీజ్. దయచేసి కాఫీ ఇస్తారా? కాఫీ ప్లీజ్. కాఫీ ప్లీజ్. నెక్స్ట్ వన్ రాసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ. రాయండి దీన్ని. దయచేసి కాఫీ ఇస్తారా? కాఫీ ప్లీజ్. నెక్స్ట్ వన్ శుభం కలగని. శుభం కలగని. మంచి జరగని. మంచి జరగని. శుభం కలగని లేదా మంచి జరగని. ఇవి రెండు ఒకే మీనింగ్ అండి. శుభం కలగని, మంచి జరగని. శుభం కలగని లేదా మంచి కలగని, మంచి జరగని అలా కూడా అనవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో గుడ్ లక్ అని అంటారు. గుడ్ లక్. గుడ్ లక్. ఎందులోనైనా ఓడిపోయినప్పుడు గుడ్ లక్ నెక్స్ట్ టైమ్ అలా అంటుంటారు గదండీ! అలా. శుభం కలగని, మంచి జరగని. గుడ్ లక్. శుభం కలగని అన్నా గుడ్ లకే. మంచి జరగని అన్నా కూడా గుడ్ లకే. రెండిటికి ఒకటే అర్థం. రాసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నాతో పలకండి ఫ్రెండ్స్. శుభం కలగని, మంచి జరగని. గుడ్ లక్. గుడ్ లక్. గుడ్ లక్. ఖచ్చితంగా. 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 దీన్ని ఇంగ్లీష్‌లో ష్యూర్. 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 ఖచ్చితంగా. ష్యూర్. ఖచ్చితంగా. ష్యూర్. ష్యూర్. నేను ఖచ్చితంగా వస్తాను రేపు అనంటే ఐ విల్ కమ్ ష్యూర్‌లీ అని అంటుంటారు కదా! అలా. నెక్స్ట్ వన్
ఓహ్! ప్రతి ఒక్కరికి స్వాగతం. ఒక్కరికి స్వాగతం. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఓహ్! ప్రతి ఒక్కరికి స్వాగతం. ఓహ్! ప్రతి ఒక్కరికి స్వాగతం. ఓహ్! ప్రతి ఒక్కరికి స్వాగతం. దీన్ని ఇంగ్లీష్‌లో ఓహ్! వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ ఎవ్రీబడీ. ఎవ్రీవన్ అన్నా, ఎవ్రీబడీ అన్నా ఒకటే. ఓహ్! వెల్కమ్ ఎవ్రీవన్. ఓహ్! వెల్కమ్ ఎవ్రీబడీ అన్నా అనుకోవచ్చు. ఓహ్! వెల్కమ్ ఎవ్రీబడీ. ఓహ్! వెల్కమ్ ఎవ్రీవన్ అలా అనవచ్చు. ఒకసారి పలకండి ఫ్రెండ్స్. ఓహ్! ప్రతి ఒక్కరికి స్వాగతం. ఓహ్! వెల్కమ్ ఎవ్రీవన్ లేదా ఓహ్! వెల్కమ్ ఎవ్రీబడీ అనా అనవచ్చు. నెక్స్ట్ వన్. ఓహ్! అలాగా. ఓహ్! అలాగా. ఓహ్! అలాగా. దీన్ని ఇంగ్లీష్‌లో ఓహ్! ఐ సీ. ఓహ్! ఐ సీ. ఓహ్! ఐ సీ. ఓహ్! ఐ సీ. ఓహ్! అలాగా. ఓహ్! ఐ సీ. ఓహ్! ఐ సీ అలా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. నేను భావిస్తున్నాను. భావిస్తున్నాను. నేను భావిస్తున్నాను. నేను భావిస్తున్నాను. నేను భావిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ ఫీల్. ఐ ఫీల్. ఐ ఫీల్. ఐ ఫీల్. నేను భావిస్తున్నాను. ఐ ఫీల్. ఐ ఫీల్. నెక్స్ట్ వన్. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ప్రతీదీ ప్యాక్ చేయబడినది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్ ఇవన్నీ రాసుకోండి. ఇది ఒక మంచి సెలవు. ఇది ఒక మంచి సెలవు. ఇది ఒక మంచి సెలవు. ఇది ఒక మంచి సెలవు. దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. గుడ్ వెకేషన్. ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. ఇది ఒక మంచి సెలవు. ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. ఎక్కడికన్నా క్యాంప్‌కి వెళ్ళినప్పుడు, హాలిడేకి వెళ్తుంటారు కదండీ చాలామంది. ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. అది లేదా ఇది ఒక మంచి సెలవు. ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. ఇట్ ఈజ్ ఏ గుడ్ వెకేషన్. నెక్స్ట్ వన్.
ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇలాగే నేర్చుకుంటే లైన్‌గా అంటే మీరు ఎవరితోనన్నా కమ్యూనికేట్ చేస్తే ఇలా ఇంగ్లీష్‌లోనే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అది అద్భుతం. అది అద్భుతము. అద్భుతము లేదా అద్భుతం. అది అద్భుతం. అది అద్భుతం. అది అద్భుతం. దట్స్ మార్వెలస్ అంటారు ఇంగ్లీష్‌లో. దీన్ని దట్స్ మార్వెలస్. మార్వెలస్. దట్స్ మార్వెలస్. అది అద్భుతము. దట్స్ మార్వెలస్. అది అద్భుతము. నమ్మలేనట్లుగా ఉంది. మార్వెలస్. దట్స్ మార్వెలస్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో 15 ఈ క్లాస్‌లో 15 నేర్చుకున్నారు కదా! నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా 15 సెంటెన్సెస్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.